పార్టిసిపేట్ చేశారు కాబట్టి. ఓకే, మన పాటల సరస్వతి ఉషా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ హర్ విత్ అ బిగ్ స్టేజ్, విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మిమ్మల్ని చూసి మాటలు రావట్లేదండి. So we all have many memories attached with her songs. So I'm very excited. Are you? Is this the one I'm going to use? Raj, is this the one? Or is this the one? Which one? Anything is fine? Yeah. Yeah, I'm good. Thank you. Hi all, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నీరస పడిపోయారా చప్పట్లు కొట్టి కొట్టి? ఆర్ ఏంటంటారు, నేను కూడా ఒక పర్ఫార్మెన్స్ అని చెప్తాను, అప్పుడు వస్తారేమో ముందరికి వచ్చి పిక్చర్స్ తీసుకుంటారా? జనరలీ ఈవెంట్లో లాస్ట్ ప్రోగ్రామ్ అయితే కొంచెం జనాలు నీరసంగా ఉంటారు, కానీ నీరస పడకూడదు అనే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఏమంటారు, ఎలా హౌ డు ఐ ఆస్క్ యూ టు బీ యాక్టివ్, ఒక ఓ వేసుకుంటారా? సో మంచి మంచి పాటలు ఉన్నాయి. అయితే ఇందులో మీ చేత కూడా పాడిస్తాను నేను. మీరు అందరూ ఫ్లాష్ లైట్లతో రెడీగా ఉన్నారా? డూ యూ నో దిస్ సాంగ్? కుడ్ యూ టేక్ వీడియో ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ టర్నింగ్ ఆన్ దేర్ ఫ్లాష్ లైట్స్? కెన్ యూ ఆల్ టర్న్ ఆన్ యువర్ ఫ్లాష్ లైట్స్? యా, ఛార్జ్ అయిపోదు, జస్ట్ అలా పెట్టేసుకోండి. కెన్ ఐ హియర్ లిటిల్ బాక్స్? యా, కెన్ ఐ హియర్ మై సెల్ఫ్ లిటిల్ మోర్ ఇన్ దిస్, లిటిల్ మోర్ ఇన్ దిస్? యా యా, అందరూ ఆన్ చేయొచ్చు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, ఆన్ చేయండి. ఓకే, మీ అందరికీ నే తొలిసారిగా పాట తెలుసు కదా? యా, నాతో పాటు కలిసి పాడతారా? ఓకే, లెట్స్ ఆల్ సింగ్. నీ తొలిసారిగా నా కళ్ళెదురుగా స్వప్నమా నువ్వు సత్యమా తీర్చి చెప్పవేం ప్రియతమా, నాకన్నా గట్టిగా పాడాలి. ఇంతలో చేరువై అందవా. దట్స్ సో నైస్. రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా చక్కగా పాడారు, శృతిలో పాడారు, మంచి ఆడియన్స్. ఐఎమ్ సో హ్యాపీ. కానీ ఈ ఫ్లాష్ లైట్స్ అలానే పెట్టచ్చు, ఛార్జ్ అయిపోయిందా? ఫోటోలు తీసి పర్వాలేదు, ఎక్కడి దాకా వస్తే అక్కడి దాకా పెట్టండి. లెట్స్ ఆల్ డూ దిస్ సాంగ్. నా ఫేవరెట్ సాంగ్స్, నేను సినిమాలో పాడిన పాటలన్నీ కూడా ఐ బి సింగింగ్ దట్ ఫస్ట్, అండ్ ఆఫ్టర్ దట్ మీకు నచ్చిన పాటలు కూడా ఉన్నాయి. వితౌట్ డిలేయింగ్, ఆల్రెడీ మనకి లేట్ అయిపోయింది కాబట్టి ఎస్, లెట్స్ గో. కెన్ ఐ గెట్ ది జాక్ అమ్మా? ఇస్తే ఏంటా సడన్గా ఎక్కడ వినిపించట్లేదు అనుకుంటున్నాను ట్రాక్. ఎస్, మనకు ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాగొస్తాయి, ట్రాక్ తోటి కూడా కొంచెం వస్తున్నాయి. బట్ అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ సురేష్ గారు. వాళ్ళ ఇంట్లోనే నేను ఉన్నాను, అండ్ సచ్ వండర్ఫుల్ పీపుల్. శ్రావణి గారు భోజనం పెట్టి చంపేస్తున్నారు. ఇప్పుడేం తింటారు అని. అందుకని యాక్చువల్లీ ఈ డ్రెస్ తెచ్చుకున్నాను, వాళ్ళు పెట్టినంత కొంచెం పట్టట్లేదు అనిపించింది. అమౌంట్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఫీడింగ్. ఎస్, లెట్స్ గో.
ప్రేమించి ఉంటారు కదా, ఫస్ట్ లవ్ అది గుర్తు తెచ్చుకో, కొడతారు ఇప్పుడు. నీ తొలిసారిగా కలగన్నది కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమాలో సత్యమా తీర్చి చెప్పవేం తీర్థమా, మౌనమో మధుర గానమో తనదేలుగు నీ హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా శ్రీరమ్మా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నీవే కదా. కూర్చుడానికి బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు చైతన్య గారు. అక్కడ తగ్గిందా రాజ్ రెక్కలు పొడిగిన తలపునువి కానాని సనా, ఎక్కడ వాలిన చెప్పునువి సావాసా, హద్దులు చేరిన చెలిమినువై నడిపే దీపమా, వద్దకు రాక యాపన అనురాగమా, నడకలు నీటిన ఆశలు కదా, తడబడనీయకు కదిలిన కదా, వెతికే మనసుకు సుమా. నీ తొలిసారి కలగన్నది కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది This is better? Yeah. Oh my God, a lot better. అందమైన మనసులో ఎంత అలజడి ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటెందుకో, ఎందుకో
హౌ అబౌట్ సింగ్ విత్ మీ? యా, ఇది కూడా నాకు తెలిసే ఉంటుంది, మీకు తెలుసు. Are you ready? Yeah? ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ ఈ సాంగ్ తెలుసు కదా, కమ్మని ఈ ప్రేమ లేఖ, రైట్? అందులో డైలాగ్ ఉంది కదా, చెప్తారా? మనుషులు అర్థం చేసుకోవడానికి కాదు కాదు కాదు, కరెక్టా? సో ఆ పాట పాడుతున్నావా? కమ్మని ఈ ప్రేమ లేఖలే. On that note, let's start the song. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన పాట. జనరల్గా ఆడియన్స్తో ఎక్కువ పాడిస్తే వాళ్ళకు రెమ్యూనరేషన్ ఉంటుందని నా భయం. కానీ రెమ్యూనరేషన్ ఇచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు బాగా ఫేమస్ అయిన ఒక సాంగ్ ఫ్రమ్ ద రీసెంట్ మూవీ దేవరలో నుంచి చుట్టమల్లి పాట. అయితే దీనికి అఫ్కోర్స్ అందరూ అని గట్టిగా సాంగ్ నాకు తెలుసు. సో
లెట్స్ గో విత్ ది సాంగ్. ఈ పాట కిడ్స్కి కూడా బాగా తెలుసు అని అనుకుంటున్నాను. అందరూ రిలాక్స్ అవుతున్నాను, చిల్ అవుతున్నాను. లెట్స్ గో. నేను క్లాస్ ఉన్నావా? ఓకే బాగా డల్గా వచ్చాను. ఇప్పటిదాకా పిల్లలు డాన్స్ చేశారు కదా, లేడీస్ డాన్స్ చేద్దామా? యా, పిల్లలు దింపేసి ఎవరికి వాళ్ళ హస్బెండ్స్ చేతిలో పెట్టేసి పైకి వచ్చేయండి. వచ్చేసేయండి, లెట్స్ గో. నువ్వు చూసారా కరెక్ట్గా పిల్లలు స్వామి జీవితం రెడీగా ఉంటే నేను స్టెప్ నేర్పిస్తా. యా, ఇది ఇలా క్వైట్గా కూర్చొని ఏదో అందరూ ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నాం, రైట్? ఒక వేసుకొని మళ్ళీ లేద్దాం. ఇప్పుడు సరిపోలే గట్టిగా ఇలా అనుకుంటుంటే ఏమంటారు, ఎలా పాడుతున్నారు ఒకలానే ఉన్నాను ఆలోచించండి. సో వచ్చారు చూసారా లేడీస్. సో అందరూ అక్కడ కూర్చొని స్టెప్స్ వేస్తారు. నాకు యాక్చువల్లీ మెన్ స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు అన్ని కూడా చదువుతాను.
క్లాస్లో టీచర్స్ ఎప్పుడైతే వెళ్తున్నాను లెట్ ఆల్ ద విమెన్ టేక్ ద స్టేజ్. And they already ready. ఆలోచించి మాట్లాడండి. శ్రావణి రావాలి
మనం ఇక్కడే ఉంటాం కదా స్టేజ్ మీద కిందకి వెళ్ళాం కదా యూ వాంట్ డాన్స్ మోర్ మీరే బెటర్ నాకైతే మీరు అలవాటు సో కిడ్స్ బెటర్ ఓకే లెట్స్ షౌట్ అగైన్ All right. So another song you want? Another pretty song you want? Want to dance? Okay, let's see if I can. What do you want to sing? What? What?
Can we all do this? Can we all do this? Like this one? No?
I'll sing some songs for them and then come back with I love to actually interact this way better because we actually, okay. And next, anything else? Yes. Thank you. I'm glad you like this song. Any others? Yeah, I'm really happy to just thank you. Any other song which you want to hear? Anything else you want? Come on. అది యాక్చువల్లీ మెయిన్ సాంగ్ నేను అన్ని మెయిన్ సాంగ్స్ పాడుతున్నాను పరకాయ ప్రవేశం రెండు మెయిన్ రెండు పాడిస్తున్నాం ఒకటి బేస్లో ఒకటి హైలో చిన్న కలిగి పాడేశాను కదా ఫస్ట్ ఓకే నన్ను కొట్టకుర్రు పెట్టకుర్రు మామ సుబ్బర్ బాబు నీద ప్రేమ బదలలో పావ సుబ్బర్ బాబు
ఎస్ వెరీ గుడ్ సూపర్ మనసంతాను యాక్చువల్లీ చెప్పను ప్రేమ చిన్ని చిరునామా మనలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా చెప్పను ప్రేమ చిన్ని చిరునామా మనలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా మనసంతానువే 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 పాటలు నాకు చాలా ఆశ్చర్యంగా అంటే అందరూ శృతులు పాడుతున్నారు సింగింగ్ ఇన్ ద సేమ్ శృతి యాజ్ మీ ఇట్స్ బ్యూటిఫుల్ Actually, songs different kind of emotions there. ఒక్కొక్క పాట ఏంటంటే ఒకసారి ఏడవాల్సి వస్తుంది అదే పాట నవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ప్రతి పాటకి అర్థమవుతుంది సమ్టైమ్స్ ఇప్పుడు ఐ హ్యావ్ టు సింగ్ ఏడుపు పాట ఏమైనా కావాలి అంటే నిజంగా ఇప్పుడు కళ్ళలోకి కళ్ళు పెట్టి కదా లాస్ట్లో అనుకోండి బట్ సో యా నీకు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా ఈ సో క్యూట్ నీకు అర్థమవుతుందా యా ఎనీవే ఇంకా ఎన్ని ఏదో ఒక రాగం యాక్చువల్లీ నేను పాడలేదు నేను చిత్ర గారి ఫ్యాన్ యాక్చువల్లీ ఆ పాట కూడా చాలా నాకు ఇష్టమైన పాట దోబూచులాట ఏంటో తెలుసా కొంచెం మ్యూజిక్తో పాడినా రిక్వెస్ట్ అయిపోయా మిమిక్రియా అది ఎక్కడే తక్కువైంది కానీ దిలీప్ భాస్కర్ గారు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు భాస్కర్ గారు నాతో ఆన్ ద స్టేజ్ అయినా స్కిట్ చేయించారు ఆన్ ద స్పాట్ మేమంతా స్పాంటేనియస్ పీపుల్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ తగ్గేదేలే ఆ సింగింగ్ అయిపోయాక చేస్తా అంటున్నారు నాతో పాటు ఒకటి చేయొచ్చు కదండి మీరు స్కిట్ నాకు చాలా భయం అండి మీరు అంటే అయ్యో నేను మామూలుగానే ఉన్నాను కదా గైస్ కమాన్
చాలా క్యాషువల్గా ఉంది. నరేష్ గారు రండి. నన్ను ఇలా స్పాట్లో పెట్టారేంటి అని అనుకుంటున్నాను. స్కిట్ చేద్దామండి, నేను కూడా ఉంటాను స్కిట్లో. పక్క జరుగు, పాటలన్నీ పక్క పెట్టేద్దాం, పెట్టేసేయండి పక్కకి. యాక్చువల్లీ స్కిట్లో ఏంటంటే హలో 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 చెక్ 1 2 3 హలో చెక్ హలో హలో. ఇది ఆల్బనీనే, మన ఆల్బనీ ప్రేక్షకులకి మళ్ళీ ఒకసారి. ఓకే, అందరూ ఒక్కసారి కూర్చుంటే మన స్కిట్ స్టార్ట్ చేద్దాం. చిన్నది దయచేసి ఎక్కడ మన ఆల్బనీ గురించి మాట్లాడడానికి, ఈ కార్యక్రమం గురించి మాట్లాడడానికి కర్ణాటక నుండి ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. గట్టిగా చెప్పట్లు. ఆయనకి పిండు అంటే శబ్దం వచ్చినా వెళ్ళిపోతాడు. లెట్స్ వెల్కమ్ కర్ణాటక ఎమ్మెల్యే. ఎవడరా దున్నపోతులు స్టేజ్ ఎక్కించింది? సార్ ఎమ్మెల్యే గారు. ఎవరి తాలూకా? సురేష్ గారి తాలూకా. ప్రెసిడెంట్ సురేష్ గారి తాలూకా. అవును సార్. ఏమవుతావు? తమ్ముడిని కావాలి పిల్లలు. ప్రెసిడెంట్ సురేష్ గారు సొంత తమ్ముడు. అవును సార్. మరి మీ అన్న పొడుగున్నారు. నా హైట్ మా అన్నయ్య తీసుకున్నాడు. సొంత తమ్ముడు. నరేష్ సురేష్. నడిచింది. సీరియస్ సార్. ఓకే, దేని గురించి మాట్లాడాలి? కార్యక్రమం గురించి. ఆల్బనీ. ఎస్. నిమిషం, ఆ పాప వీడియో తీయొద్దని చెప్పు. అమ్మా వీడియో తీయకు, పనికొచ్చే ముఖం కాదు ఇడిది. చెప్పానులేండి. నేను వీడియో తీయొద్దన్నా. నిజంగా సురేష్ గారు తమ్ముడు సార్. సురేష్ నరేష్. ఎస్ సార్. ఎక్కడుంటావు? నేను ఆల్బనీలో ఉంటాను సార్. ఓకే, దసరా సెలబ్రేషన్స్ గురించి మాట్లాడతా, ఆల్బనీ గురించి మాట్లాడతా. ఏయ్ యు కమ్, వై డోంట్ టాక్, ఓకే, సైలెన్స్. ఆల్బనీ గురించి మాట్లాడతా. అంతకన్నా ముందు ఒక మహానుభావుడు గురించి చెప్పాలి. ఎవరు సార్? మా తాత. మీ తాత గురించి ఎవరికి కావాలి? మా తాత ఆల్బనీ కన్నా గొప్పోడు. ఓకేనా? ఓకే ఓకే. 1947లో హలో, ఆల్బనీలో నీళ్లు లేనప్పుడు మా తాతగారు ఏం చేశారు? బంగారు. మా తాతగారు ఏంటి ముద్దు కావాలా? మా బామ్మగారు ప్రతిరోజు సరిపోతే కొట్టినా. ఏం చేస్తున్నావు? మా ఆవిడకి ముద్దు పెడుతున్నాను సార్. అది బయటికి వెళ్ళి పెట్టి ఇక్కడ పెడుతున్నావు. సారీ సార్. ఆల్బనీలో లేకుండా చేస్తా. పర్లేదు సార్, నేను ఎలా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సురేష్ గారి తమ్ముడు. అవును సార్. 1947లో ఆల్బనీలో పిల్లలు కూర్చోండి. ఒక్కడు చెప్పిన మాట వినట్లేదు. వీళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ అని. వాళ్ళు వచ్చి హూ ఇస్ దిస్ గై అంటున్నారు. అది ఎంత అవమానం ఉంటుంది. మీరు మాతో ఫోటో తీసుకోకపోయినా పర్లేదు, మీ పిల్లల దగ్గరికి వెళ్ళి డిడ్ యు సీ హిమ్ ఎనీవేర్ అంటున్నారు. అడుగుతుంది. డిడ్ యు సీ హిమ్ అంటే ఆడు హూ ఇస్ దిస్ గై. పోనీ ఆడితే ఇంగ్లీష్ మాట్లాడదామంటే వాడి ఇంగ్లీష్ నాకు అర్థం కాదు. దయచేసి మీరు మాతో ఫోటో తీసుకోకపోయినా పర్లేదు, మీ పిల్లలకు మాత్రం పరిచయం చేయకండి. ఓకే, ఏంటంటే వెళ్ళిపోతున్నారు. అమ్మ ప్రోగ్రామ్ ఉంది ఇంకా. ఓకే, మా తాతగారు 1947లో సార్ మైక్ ఇప్పుడు ఇంకా ఒక నిమిషం. ఇది మీ ఊరు వచ్చేటప్పుడు కనీసం మంచి మర్యాద ఒక నిమిషం, మంచి మర్యాద ఎవరైనా పట్టించు. మీరు తాగుతున్నారండి. ఇందాక నుంచి మూత రావట్లేదండి. దయచేసి ఇంకోసారి నా పక్కకు రాకండి, వెళ్ళిపోండి. 1947లో మా తాతగారు. సార్ మైక్ పెంచు, తగ్గించు, వెనక్కి వెనక్కి, లెఫ్ట్ లెఫ్ట్, రైట్, స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపో. మీరెందుకు తిరుగుతున్నారు సార్? అరే నువ్వే కదరా మైక్ తీసుకొని లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు. మిమ్మల్ని కాదు సార్, మా సౌండ్ డిపార్ట్మెంట్ ఆయనకి చెప్పా. ఇది కూడా తెలుసుకోకుండా ఎవరో నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది?
యూ కమ్. డిడ్ యూ సీ మీ ఎనీవే? నో. దండం పెడతాం మీ అమ్మకి ఇదే చెప్పి. 1947లో మా తాతగారు, నువ్వు చూడు ఆయన ఎవరో బుల్లెట్ బాస్ ఎవరన్నమాట. మా తాతగారు ఆల్బేనీలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ప్రతిరోజు చిన్నపిల్లడికి కష్టం వస్తే నేనుంటా, ఆదుకుంటా. ఏడవాళ్ళు రా కరవకూడదు. ఏమైందంట? బఫెలో తప్పిపోయిందంట సార్. ఏమైందన్నా? వీడు మాట్లాడుతున్నాడు తిరిగి తిడుతున్నాడు తిరిగిలేదు. ఆడి బర్ర తప్పిపోయిందంట. వాడి పని తప్పిపోతే నేనేం చేయాలరా? బాబు బాధపడకు, నీ బఫెలో తప్పిపోలే, ఇక్కడ ఉంది. ఇదిగో నీ బఫెలో. వాట్ యు వాంట్? మిల్క్ అంట. పిల్లలా పిశాచాలా మీరు? తీసుకెళ్ళండి పిల్లల్ని. 1947లో మా తాతగారు చెప్తారు, ఆల్బనీలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఏమైందిరా? చెప్పాడు. అమ్మ నాన్న తప్పిపోయారు. డియర్ పేరెంట్స్, ఉండరా చిన్నపిల్లడు తప్పుడు ఉండరా? అమ్మ పేరు? అమ్మా. అమ్మకు ఇంకొక పేరు ఉంటుంది. మమ్మీ. ఒరే భాస్కర్, భాస్కర్ అమ్మ పేరు భాను. నరేష్ అమ్మ పేరు రాధా. రాధా కాదురా పేరు. పేరే రాధరా. సరే నాన్న పేరు? నాన్నే. నాన్న గారా యు కమ్. ఈ చిన్న పిల్లలు చూసి నేర్చుకో. ఫాదర్, నాన్న, ఇంకొక పేరు? డాడీ. నువ్వు ఎక్కడ తెలుసుకోమా? నువ్వే డాక్టర్. నాన్న డాడీ కాకుండా ఇంకో పేరేంటి? పప్పా. ఆ? పప్పా. కొండని పప్ప. మీరు కదండి. అనౌన్స్ చేస్తాను. ఈ పిల్లాడి తల్లిదండ్రులు, ఈ పిల్లాడి తల్లి ఓకే. 1947లో మా తాతగారు, పిల్లలు జాగ్రత్తగా వినాలి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మరి ఎందుకు చెప్పారు అలానే? 1947లో మా తాతగారు చిన్న సన్మానం ఒకటి ఉంది. గట్టిగా చప్పట్లు. గట్టిగా చెప్పట్లు. వచ్చిన అతిథిని సత్కరించుకోవడం మన సాంప్రదాయం. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి స్టేజ్ మీద నాకు సన్మానం చేసినందుకు. బాబు గారా, యా. షాల్వా చాలా పెద్దగా ఉంది. నీకు ఒక షర్టు ఒక ప్యాంటు వస్తుంది. క్లాత్ మిగిలితే ఏం చేస్తావు? మీకు చిన్న షార్ట్ కుట్టిస్తాను సార్. ఆరెంజ్ కలర్ షార్ట్ బాగుంటుంది. అయ్యో అలా తీసుకెళ్ళిపోయాడు. గో. 1947లో మా తాతగారు ఏంట్రా? సెల్ఫీ. అసలు ఎవరు తాలూకరా నువ్వు? ఆయన తాలూకా. ఆయన పక్కన ఉన్నాడు. వదినమ్మా. కమ్ ఆల్ టేక్ వన్ సెల్ఫీ. ఈ అమ్మాయి ఎవరు? మా చెల్లమ్మ. ఇది ఒక్కరితే నీకు కలిసిందిరా ఫేస్ లో. ఇంకెవరు సూట్ అవ్వరు. కమ్ సార్ తీసుకో. అదేమో ఇంగ్లీష్ తిట్టిందా? తూ నువ్వే అట్టుంది. మాట అన్నదా? మాట్లాడండి సార్. 1947లో మా తాతగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారా మీ తాత? ఆల్బనియా గురించి మాట్లాడరాడు. తాత వచ్చింది, నాయనమ్మ వచ్చిందట. ఆ రోజు మా తాతగారు ఒక పెద్ద పైపు. నీకు నీ తాతకి ఏంటి పైప్? థ్యాంక్ యూ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు ఇప్పుడు అయ్యారు కదండి. ఎలా? అక్కడ కూర్చొని నవ్వారు కదా. అవునా? అవునా? హౌ ఇస్ దిస్ పాసిబుల్? నిజంగా మీరు ఎంత ఎంజాయ్ చేశారో తెలియదు. మీ పిల్లలతో మాత్రం మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లాస్ట్ 2 సాంగ్స్ ఆలోచించి ఆశాభంగా మీరు ఈ 2 సాంగ్స్ ఫాస్ట్ సాంగ్స్ పాడుతున్నాను.
ఇంకొక స్కిట్ ఒకటి ప్లాన్ ఒక చేశారు. స్కిట్ ఉంది కానీ అమ్మాయిలు అందరూ ఎటుపోయారు, ప్రాక్టీస్ చేశారు. వీళ్ళు కాదండి, పెద్ద అమ్మాయిలు. యూ గర్ల్స్ కమ్ యూ గర్ల్స్. కమ్ కమ్ కమ్. నాట్ యూ. అమ్మా ఒకే ఒక స్కిట్ టూ ఇదే లాస్ట్ మేడం అనౌన్స్ చేశారు. మీరు ఇదే లాస్ట్ కిట్. ఇది పాపం మన అరే ఫస్ట్ ఎవరో సెకండ్ ఎవరో తెలుసా నీకు? ప్రాక్టీస్ చేశారా? అమ్మాయి ఇది ఫస్ట్ అమ్మాయి వెళ్ళిపోయింది. దసరా సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి $10,000 ఇస్తున్నాం. మరి ఫస్ట్ కపుల్స్ మన ముందు రాబోతున్నారు. నరేష్ గారు, అమ్మాయి పేరు తెలియదు, చూస్తారు గట్టిగా చెప్పట్లు. ఇది స్పాంటేనియస్ స్కిట్ అంటే ఇదే. ఇప్పుడు ఓకే, ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఫస్ట్ జెండా నరేష్. నేను వాట్స్ యువర్ నేమ్? సహస్ర. నరేష్ అండ్ సహస్ర. అల్లాను తెలిస్తే ఇండియా కూడా వెళ్ళను. కూర్చో. కమ్ ఆన్ సహస్ర, సిట్. ఓకే, బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో 4 ప్రశ్నలు. మొదటి ప్రశ్న అడుక్కో. అడుక్కుంటే నూరేళ్ళు పడుతుందిరా. మొదటి ప్రశ్న, మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు, మరి సహజీవనం అంటే డేటింగ్. ఏమే రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడగాలి. మరి మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్. ఏమే తను ఆవుల్ని గేదెలు మేపుతుంటుందా? లేదండి, మూడో ప్రశ్న, యుఎస్ లో ఉంటుంది. మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? ఓ ఇద్దరు ముగ్గురుండే కానీ వదిలేసాము. ఎక్కడ వదిలేశారు? ఆల్బనీలో. ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళందరూ మా పిల్లలే. ఇందాక వచ్చి 2 అంది కదా, ఇందాక వచ్చి 2 అంది కదా, చిన్న పాప. మరి ఇల్లు పెద్ద పాప. ఎందుకు వదిలేశారు అలాగా? సహజీవనం అంటే డేటింగ్. ఏమే చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ గారి హవా నడుస్తుందా? ఐ థింక్ పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి సహజీవనం అంటే? డేటింగ్. ఏమే సరే, అవు. అబ్బా, ₹1,00,000 పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు. ఆ, మీలా డేటింగ్ చేసుకున్న వాళ్ళు కాదు. అంటే ఇప్పుడు నీ ₹1,00,000 కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? ఆల్బనీ తెలుసా? తెలుసా అండి? వీళ్ళు అడుగు తిరు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది ఎప్పుడు. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు. ముసలమ్మకి చెవుడు, ముసలాడు మాట్లాడలేడు, అయినా ₹1,00,000 గెలుచుకోవడానికి రాబోతున్నారు. అబ్బా, ముసలాడు వద్దు అంటే ఫంక్షన్ తీసుకొచ్చాడు. ఏమయ్యా, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అందుకొచ్చారా? మనం ఎందుకు వచ్చాం? అందుకొచ్చావా? ఈడెందుకు వచ్చాడు? సంకనానికి వచ్చా. కూర్చో కూర్చో. బామ్మగారికి చెవుడు, తాతగారికి మాటలు రావు. వినిపించదా ఆహా, నీకు? నాకు వినిపిస్తుంది మాటలు. నాకు వినిపివదు, మాటలు వస్తాయి. ఈయనకి మాటలు రావు. ఆ, ఇంకేం అనలేదు. అదే ₹1,00,000 ఇస్తున్నారు సురేష్ గారు. ఆ, మీ ఇద్దరిది ఆ, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? సార్ మీరు కొంచెం సైకిల్తో అర్థమయ్యేటట్టు చెప్పండి. అంతేనా? ఏది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఆయన ఏమో ఇలా అన్నాడు, చెక్కబడిన. నీకు అంత అర్థమైందా? చెప్పు. ఆ కాలంలో లవ్లు ఎక్కడి నాయన, అన్ని పెద్దలు కుదిర్చిన సంబంధాలే. రెండో ప్రశ్న ఆ, ఇంకా అడగలేదు. అందుకే ఆ అన్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? ఏంటి ఎగలు దూరుతున్నాడు? అర్థమైంది. ఏమన్నాడు? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఆ, ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ఆ, ముసలాడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలాడు కోపం వచ్చింది అనుకో, ఆ, ముసలాడే సైలెంట్ ఉంటాడు.
అంటే తాతగారు నవరంధ్రాలు మూసుకొని ఉంటారు. లేదు 2-3 ఓపెన్ చేసి పెట్టాను గాలకు పుట్టుకొని పోతే ముక్కురంధ్రాలు. మూడో ప్రశ్న ఇంకా అడగలేదు. మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి సార్ ఆగండి, నేను చెప్తా. ఏంటి నీకు పైసా? మీరే చెప్పండి సార్. ఇలా ఇలా అంటే పిల్లలు పుడతారా? ఇలా అంటే నేను 100 సార్లు అనేవాళ్ళు ఇంటికి వెళ్ళి. ఏంటి ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? ఆ, ముసలాడు గ్రేట్ 11 మంది పిల్లలా క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? ఆల్మండ్ నైట్ రైడర్. ఆల్బెనీ నైట్ రైడర్స్. అదే తిరగట్లేదండి. ఆల్బెనియను ఆల్బెనీ నైట్ రైడర్స్ అండి. చివరి ప్రశ్న. ఆ, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా తాతగారి హవా నడుస్తుందా? ఏమిటి సార్ చెప్పండి. అర్థంగా అబ్బా చూసాం కదా ముసలాడు అని నడుస్తుంది. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. ఆ, 1500. ఏంటి ట్రంప్ గారి పింఛన్ ఇంతే ఇస్తున్నారు. అంటే ఎప్పటి నుండి బాబు ఇది? ఇండియాకి వెళ్తే 4000. మరి కప్పేదో ఇస్తా అన్నారు. వచ్చేస్తారు ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్ ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దట్ ఈస్ సో గుడ్ అండి, చాలా బాగుంటుంది. యూ వాంటెడ్ టు కమ్ ఆన్ స్టేజ్. ఒకసారి అలా వచ్చి అలా వెళ్ళి చెప్తాం. వచ్చింది ఆకాంక్ష బై ఆకాంక్ష అని నన్ను చెప్పు. ఓకే పాప ఇందాడి నుంచి స్కిట్ కోసం వెయిట్ చేసింది. సో వాట్ వాస్ దేర్ ఇన్ ద స్కిట్? వాట్ వర్ యూ సపోజ్ టు డూ? సిగ్గుపడుతూ వాళ్ళు ఏం చెప్తే రిపీట్ చేయాలంటే. ఏ నరేష్ ఇలారా, ఆ 2 చేతులు తీసుకురా. ఆ పిల్ల కొట్టేటట్టు ఉంది. ఆ 3వ జంట చేయకపోతే ఆ 2 చేతులు తీసుకురా. అంటే అమ్మా ఏమనుకోవద్దు, పాప లాస్ట్ కప్పులు 2 చైర్స్. పాపం అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది వద్దామని, అందుకని భయ్యా ఇంకొక మైక్ టేక్ మైక్ కమ్. ఇక్కడ ఒకటి తీసేసుకున్నాం. 2 మైక్స్ అయిపోయినాయి, 3 మైక్స్ అయిపోయినాయి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5ఆ 6ఆ? 3 చాలు. 3 ఉన్నాయా? అవుయా, అది కొంచెం మేనేజ్ చేస్తాను. సారీ, లాస్ట్ కప్పులు పాపం ఒక అమ్మాయి కోసం గట్టిగా చెప్పండి కొట్టండి. లెట్స్ వెల్కమ్ నరేష్ గారు. కమాన్ అబ్బా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వే ఏయ్, కూర్చోండి. లక్ష్మి నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో. 1,00,000 రూపాయల మొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అబ్బా నువ్వు చెప్పు చెప్పు నువ్వు చెప్పు చెప్పు నువ్వే చెప్పు చెప్పు. పాప ఒకసారి నీ చెప్పు పైకి స్పీడ్ కూర్చో. ఎందుకు వచ్చావు? నువ్వు రమ్మన్నావా? నేను రమ్మాలని చెప్పే పని. రమ్మని. ఓకే, 1,00,000 రూపాయల రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అబ్బా నువ్వు చెప్పు 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 చెప్పు. ఎక్కడి నుండి వచ్చింది కూర్చోండి. చెప్పు నువ్వే చెప్పు. 1,00,000 రూపాయల మూడో ప్రశ్న. ఆ, మీకు ఎంతమంది పిల్లలు? ఆ, ఆ. బేబీ యూ హ్యావ్ 1 డైపర్ ఎక్స్ట్రా? లేదు చెప్పు నువ్వే చెప్పు చెప్పు నువ్వే చెప్పు. చెప్పు చెప్పు హస్బెండ్ ఎవరు? నేను. మరి నన్ను చెప్పంటారా? 1,00,000 రూపాయల చివరి ప్రశ్న. ఆ, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా తన హవా నడుస్తుందా? అబ్బా నువ్వు చెప్పు నువ్వే చెప్పు నువ్వు చెప్పు చెప్పు. నేను చెప్తానమ్మా, నించోండి. గట్టిగా చెప్పండి కొట్టండి. మీరు గెలుచుకున్నారు. ఆ, యు వన్. యు వన్. వాట్? 2 చెప్పులు. నువ్వు చెప్పులా ఆ 2 చెప్పులు తీసుకొని ఆల్బనీ సెంటర్లో ఆ, ఇందాక ఎలా అన్నారు? నువ్వు చెప్పు 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 ఇలాగే చెప్పులు అమ్ముకోండి పోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ
లాస్ట్ 2 సాంగ్స్ ఉన్నాయి. ఈ 2 ఫాస్ట్ నెంబర్స్ వచ్చి పాడతారా? ఐ మీన్ పాడతారు, డాన్స్ చేస్తారు. దేర్ ఈజ్ ఇవన్నీ ఈ 2 పాటలు కూడా యాక్చువల్లీ మేల్ సాంగ్స్. బట్ ఐఎమ్ యూనో సిన్స్ ఐ కెన్ సింగ్ ఎనీథింగ్. వచ్చేస్తున్నారా డాన్స్కి? అమ్మ పిల్లలు తక్క, వీళ్ళు వచ్చారంటే నన్ను పాడివట్లా. యూర్ నాట్ లెటింగ్ మీ సింగ్. కింద నుంచి డాన్స్ చేద్దామా? కిడ్స్ విల్ డాన్స్ ఫ్రమ్ డౌన్. ఓకే వయ్యా నోట్ నాకు ఆ కోకే కావాలి టైప్లో. ఓకే ఎనీవే there are only 2 songs. If you want you can come and join, whoever wants to join now. Okay Mukta and you guys can come. Time you can come. Let's go. ఇంకా లాస్ట్ పిక్చర్ తీసుకుంటారు పేరెంట్స్ వచ్చి. ఇప్పుడు లాస్ట్ సాంగ్కి ఇంకా పాట స్టార్ట్ అవ్వలేదురా. ఓకే ఎక్కడ స్టార్ట్ అయింది? అమ్మో అక్కడ స్టార్ట్ అయిందా? నీ పేరేంట్రా? ట్యూషనా? త్రిషానా? ట్విషా అందులో ఉషా ఉంది. లెట్స్ గో. రైట్. ఏం పాట అంటే అర్థం అవుతుంది నీకు? చీరంటూ
యాక్చువల్లీ బ్యూటిఫుల్ లిరిక్స్ తోటి